లింగేశ్వర స్వామి టెంపుల్లో ప్రాథమిక చికిత్స కొరకై ఉదట్పల్లి పిఎస్సి నుండి ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. డిఎంఎల్సీ గారి ఆదేశం ప్రకారము డిస్టిక్ నుండి వేశారు. ఇక్కడ ప్రాథమిక చికిత్స కొరకై డ్యూటీ వేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు టెంపుల్లో వచ్చిన భక్తులు ఉంటారు కదా, వారికి ఏమైనా వామిటింగ్ కానీ హెడేక్ కానీ ఫీవర్నా కూడా జలుబు ఏదైనా ఉన్నా కూడా ప్రాథమిక చికిత్స కొరకై ఇక్కడ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. నైట్ వరకు ఉంటుంది. మార్నింగ్ స్టార్ట్ చేసి ఇప్పుడు మధ్యాహ్నం నుండి నైట్ వరకు ఒక షిఫ్ట్ 8:30 వరకు ఉంటుంది. ఏమేమి మెడిసిన్స్ ఉన్నాయి? పారాసిటమాల్, వామిటింగ్స్, ఆండన్సెట్, మెట్రోజిల్, ఓఆర్ఎస్ ప్యాకెట్స్ అవన్నీ ఉంటాయి సార్. ప్రాథమిక చికిత్స కొరపై తప్పనిసరిగా ఇక్కడ ఉంచుతాం.
की हर 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 శ్రీ గురుభ్యో నమః. భగవద్ బంధువులందరికీ కూడా ఓం నమః శివాయ. మరి
ఈరోజు శివరాత్రి పర్వదినము, శుభదినము. ఈరోజు శివాలయములో ఎవరైనా సరే అనుకూలమైనటువంటి శివనామస్మరణ చేసిన పుణ్యమే, శివుని స్మరించిన పుణ్యమే, శివునికి నమస్కరించిన పుణ్యమే, శివుని యొక్క ఆలయంలో జాగరణ చేసిన పుణ్యమే, శివాలయంలో తిరిగిన పుణ్యమే, శివాలయంలో కూర్చున్న పుణ్యమే. శివనామస్మరణతో ఎవరైతే ఈ యొక్క శివాలయాల్లో ఉంటారో వారికందరికీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. 360 రోజులల్లా ఈ యొక్క శివరాత్రి మహారాత్రి. అందుకే శివరాత్రి నాడు జాగరణ చేసి శివుణ్ణి ఎవరు దర్శిస్తారో వారి జన్మ సంవత్సర కాలమంతటి పుణ్యము లభిస్తూ ఉంటుందని చెప్పవచ్చు. అందుకే ఈ యొక్క 144 సంవత్సరాల కింద జరిగిన కుంభమేళ ఏ విధంగానో ఈ సంవత్సరం కూడా మహాశివరాత్రి రాత్రి గ్రహాలు అనుకూలమైనటువంటి స్థితిలో ఉండి దైవానుగ్రహం ఈ యొక్క జాగరణ చేసిన సమయములో శివనామస్మరణ పవిత్రమైన మనసుతోని మీ మనసు భావన మంచిగుండి భగవంతుడి పట్ల విశ్వాసం పెట్టి ఉంటే మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అదేవిధంగా ఈ క్షేత్రానికి మరి ప్రాతకాలం నుంచే తండోపతండాలుగా భక్తులు వస్తున్నారు. ఆ భగవంతునికి అభిషేకం చేస్తున్నారు. ఆ భగవత్ ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరు కూడా ఆ భగవంతుని పొందడానికి చీర్కెడు భస్మము, చెంబెడు నీళ్లు, పత్రిదళం పెట్టడానికి మరి ఈ క్షేత్రములో ప్రతి ఒక్కరికి ప్రవేశం ఉంది. సాంప్రదాయకమైన దుస్తువులు ధరించి ఎవరైనా వచ్చి శివుడికి అభిషేకం చేయాలి. శివుడు దిగంబరంగా ఉంటాడు. శివుడు దిగంబరంగా ఉంటేనే ఆయనకు ప్రీతి. అందుకే శివ శివ హరహర సాంబశివ సదాశివ అనుకుంటూ ఎవరైతే చేస్తారో వారి ఫలితం సత్ఫలితంగా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కాసేపట్లో పల్లకి ప్రారంభమవుతుంది. విగ్రహము కదలది. ఆ విగ్రహంలో ఉన్న పరమాత్ముడు పల్లకిలోకి వచ్చి ఈ యొక్క క్షేత్రాన్ని 3 ప్రదక్షిణాలుగా చేస్తూ మరి ఆ భగవత్ ఆశీర్వాదంగా పొందాలని మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా ఉమామహేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణం సాయంత్ర సమయంలో ఉంది. ప్రతి ఒక్కరు కూడా కళ్యాణం వీక్షించండి. అయితే పెళ్ళికి వచ్చిన పెద్దలు అన్నారు, మరి ఎవరు పెళ్ళికి వచ్చాము? ఉమామహేశ్వరు శివపార్వతుల పెళ్ళికి వచ్చాము. శివపార్వతుల యొక్క కళ్యాణం అంటే మనమంతా పిల్లలం. తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం పొందాలి అంటే మనమంతా పిల్లలం ఉండి మరి శివ కళ్యాణాన్ని కూడా చూసినా పుణ్యమే, వీక్షించినా పుణ్యమే, దర్శించినా పుణ్యమే, అందులో పాల్గొన్నా పుణ్యమే, అందులో విని ధరించినా పుణ్యమే. అందుకే శివ కళ్యాణం సాయంత్రం సమయములో ఉంటుంది. అదేవిధంగా లింగోద్భవ సమయములో నిశి పూజ జరుగుతుంది. నిశి పూజకు కూడా అందరూ ఆహ్వానితులై మరి నిశి పూజకు కూడా వీక్షించి దర్శించాలని ఆ విజ్ఞప్తి. అదేవిధంగా దర్శనం కూడా ఉంటుంది. ఆ దర్శనం కూడా గావించాలని మా యొక్క విజ్ఞప్తి. అదేవిధంగా రేపటి యొక్క స్థితిలో అన్నదాన మహాప్రసాదం ఉంటుంది. శివాలయములో ఏ ప్రసాదం సేవించాలి అంటే జాగరణ ఉండి శివాలయములోనే భోజన ప్రసాదం చేయడం వల్ల ఆరోగ్య ప్రదాత. ఆహారం తినేటప్పుడు శివార్పణం బ్రహ్మార్పణం నమశివాయ అని నామాన్ని పలికి తింటే అది ప్రసాదం అవుతుంది. ఆ ప్రసాదమే రేపటి యొక్క ఇక్కడ కూడా ఆశ్రమంలో అన్నదాన మహాప్రసాదం ఉంటుంది. అందరూ రావచ్చని అందరూ వచ్చి ఆ అన్న ప్రసాదాన్ని కూడా స్వీకరించి ఆ భగవత్ అనుగ్రహం పొందాలని కోరుకుంటూ అందరికీ ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దాదాపు ఎంతమంది ఉన్నట్టున్నారు? 10-15 వేల మంది వస్తున్నారు. ఇంకా రాత్రికి మాత్రం 25 నుంచి 30 వేల మంది 40 వేలు కావచ్చు. మరి రేపటికి కూడా ఒక 22-25 వేల మందికి భోజనం కూడా మరి ఆశ్రమం తరపున మేము సమకూర్చాము. అది భగవద్దయ. ఆశ్రమ కమిటీ వాళ్ళు, ఆశ్రమ సేవకులు అందరూ కలిసి మరి దీన్ని నిర్ణయించారు.
శ్రీలింగేశ్వర స్వామి కార్యక్రమంలో మేమంతా పాల్గొనడం జరిగింది. మా ఈ 70 భజన మండలు ఉన్నాయి. ఈ 70 భజన మండలు కూడా నిజామాబాద్ టౌన్ మొత్తం ఉన్నాయి. కాబట్టి ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. స్వామి యొక్క ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మా భారతమాత భజన వారు సంబంధించి ఈ కార్యక్రమాన్ని ఇంకా దిగ్విజయంగా కొనసాగించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా శ్రీలింగేశ్వర భజన మండలి వైపు నుంచి కూడా మేమంతా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ రావాలని మా యొక్క కోరిక. ఈ కోరిక సర్వేశ్వరుడు నెరవేర్చాలని కోరుకుంటున్నాం. బలో శ్రీలింగేశ్వర భగవానికి దయచేసి భక్తులందరూ కూడా नैवेद्यं निवेदयामि।
గొడుగు జెండాలు గొడుగు
తమ్ముడు
కెమెరా లక్ష కెమెరా అండి. ఇష్టముందా